హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? దీపావళి బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకున్నాం అనమాట. నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పి మా అక్క వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. మా అక్క నేను చూడండి దీపాలతో. ఇంకా మా అమ్మాయి చూసారా, క్వీన్ సూపర్ ఉంది కదా. ఇంకా పిండి వంటలు చూద్దామండి. పెరుగు ఆవళ్ళ చేశారు, పెసర పునుగులు, గారెలు వేసి పెరుగు ఆవడ చేశారు. అలాగే మామూలుగా కూడా ఇలా పెసర పునుకులు, గారెలు చేశారండి. చాలా బాగున్నాయి, చాలా స్మూత్ గా సాఫ్ట్ గా చేశారు. తర్వాత మళ్ళీ పానకం పెట్టి బెల్లం పానకంలో మళ్ళీ గారెలు వేశారండి. బెల్లం గారు కంపల్సరీ ఉండాలి కదా దీపావళికి, అందుకని చెప్పి గారెలు వేశారు. బయట నుంచి అంటే మా బావగారికి రసగుల్లా, గులాబ్ జాములు ఇచ్చారండి ఆఫీస్లో, అవి తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మాయిని మధ్య మధ్యలో యాడ్ చేసాను చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను పూజ దగ్గర కూర్చునేటప్పుడు దీపావళి శుభాకాంక్షలు చెప్పి పూజ దగ్గర అయితే ఇలా నేను కింద కూర్చోలేను కాబట్టి హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పి ఇలా కూర్చుని దండం పెట్టుకున్నానండి. నేను పూజ చేసుకుంటుంటే మా అమ్మాయి వీడియోలు తీసిందండి. చూడండి, చాలా బాగా తీసింది, చాలా నీట్ గా కూడా తీసింది. ఇవి డెకరేషన్ అంతా ఇంటికి కరెక్ట్ గా మక్కలు చాలా బాగుంటుందండి. ఆ ఇంటికి కరెక్ట్ గా డెకరేషన్ కి ఇవన్నీ తనే కొని తీసుకొచ్చింది. ఇలా డెకరేట్ చేసాము చూసారా. ఈ దీపాలు మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో పెట్టి దండలు ఇలా పెట్టి దీపాలు ఇలా అలంకరించాము. చాలా నీట్ గా అనిపిస్తుంది కదండి. మీకు కూడా నచ్చిన మా అక్క వాళ్ళ ఇల్లు చూడండి, మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్స్ వేసి మధ్యలో మళ్ళీ వాటర్ దీపాలు అంటారు కదా, అవి పెట్టాం అనమాట. అక్కడక్కడ ఇల్లు మొత్తం ఇలా దీపాలతో పెడదామన్నా సరే బయట గాలికి అవ్వలేదండి. ఇది చూడండి, ఇది మెయిన్ అట్రాక్షన్ క్యాండిల్ లైట్, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టేసి చూడండి, వంటకాలు అన్ని పెట్టి నీట్ గా పెట్టాము. ఇది దారబంధం దగ్గర కూడా ఇలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. ఇంకా దేవుడు అయితే ఇలా ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా మా అక్క వాళ్ళ పూజా విధానం. మా పిల్లలు ఉంటే బాగుండండి, మా పిల్లలు కూడా ఉంటే మేము కూడా చాలా బాగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం. మా పిల్లలు లేక నాకు ఏదో వెల్త్గా అనిపించింది, ఏమీ చేయడానికి ఇష్టపడలేదు. తర్వాత రెడీ అవడానికి కూడా ఇష్టం లేదండి, అలా అనిపించేసింది మనసు ఎందుకో. కానీ ఎందుకంటే మనం పిల్లలతో చేసుకుంటాం కదా పండగ అనేది, ఏ పండగ అయినా. అలాంటప్పుడు పిల్లలే లేకుండా దూరంగా ఉంటే మనకి ఎలా అనిపించింది అండి, ఏమీ తినాలని కూడా అనిపించలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. మా మనవడు మనవరాలు కూడా లేరు దగ్గర, వాళ్ళు పదే పదే బాగా గుర్తొచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నామండి, మా పిల్లలంతా ఉన్నారు. ఇంకా చూడండి మా అమ్మాయి హడావడి మొత్తం ఇలా ఎలా డెకరేట్ చేసింది చూసారా. చాలా ఇష్టమండి డెకరేట్ చేయడం అంటే అమ్మాయికి. ఇంకా వెంకన్న బాబు చూడండి ఎంత బాగున్నాడు. హాల్లో చూసారా, హాల్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంటికి వస్తే నాకు వెళ్ళాలని అనిపించిందండి మా అక్క వాళ్ళ ఇంటికి, నాకు ఇక్కడే ఉండాలని అనిపించింది. అంత బాగుంటుంది అనమాట. నీట్ గా సర్దుకుంటారు, నీట్ గా పెట్టుకుంటారు మా అక్క. దానికి ఓపిక లేకపోయినా కూడా అలా చేస్తూ ఉంటారండి. ఇంకా బయట అయితే ముగ్గు వేసి ఇంకెలా దీపాలు పెట్టాము చూడండి. బయట మెయిన్ ద్వారం ఎంత బాగుందో కదా. నేను ఒకసారి ఇంకా బాగా వీడియో తీసి పెడతానండి. లాస్ట్ లో మా ఏంజల్ చూడండి, అలానే రాలేదని అది కూడా కొంచెం బాధగా ఉంది. ఇంకా మా అక్క అయితే పాపం ఎంత ఓపిక లేకపోయినా అలా చేస్తూ ఉంటారండి. రాధాకృష్ణులు ఎలా ఉన్నారు. ఇంకా అయిపోయిన తర్వాత పూజ బయటకు వచ్చి చూడండి టపాసులు అవి కాల్చుకున్నాము. చూసారా మా అమ్మాయి కాలుస్తుంది, చిచ్చుబుడ్డు వెలిగిస్తుంది, దానికే భయపడిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మా ఇంట్లో దీపావళి ఎలా జరిగింది, మీ దీపావళి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవదేవుళ్ళ అనుగ్రహం అంతా మీ మీద ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పూజలతో అందరం బిజీగా ఉంటాము. కార్తీక మాసం అంతా శివయ్య ధ్యానంలో ఉంటే చాలా మంచిదండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.